వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజ దొంగను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఊట్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా 7 దొంగతనాలు జరిగిన ఘటనలో అదే మండలానికి చెందిన టేకం రామారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడిపై మొత్తం 36 కేసులు నమోదు ఉండగా కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో దొంగతనాలు చేసినందుకు గతంలో సైతం 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. తిరిగి ఊట్నూరు మండలంలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. జైలు నుండి విడుదలైన వెంటనే మంచిర్యాలలో స్కూటీని దొంగతనం చేసి ఊట్నూరుకు వచ్చి ఊరు శివార్లో పాడుబడ్డ ఇళ్లలో, నిర్మాణం జరుగుతున్న ఇళ్లలో నివాసం ఉంటూ రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణ వెల్లడైందన్నారు. ఈ మేరకు నిందితుడి నుండి మొత్తం 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఒక సెపరేట్ టీం ఎస్ఐసిఐ ఆధ్వర్యంలో ఒక ఫామ్ చేయడం జరిగింది. ఆ మన టీం ఒక పర్సన్ టేకారాం రామారావుకి పట్టుకున్నారు. ఆ టీంలో అంటే ఆ పర్సన్ పట్టుకునేప్పుడు ఇతను దాదాపు 7 ఒఫెన్సెస్ మన జిల్లాలో ఇతను ఒప్పుకున్నారు. ఆ 7 ఒఫెన్సెస్లో దాదాపు మనకి 11.5 తులాస్ గోల్డ్, 20 తులాస్ సిల్వర్ సీజ్ అయింది. కొంచెం క్యాష్ కూడా ఇతను దొంగతనం చేశారు, బట్ ఇతను అది వాడుకోవడం జరిగింది. ఇతను ఎంఓ ఏంటి అంటే నైట్లో ఇతను ఐడెంటిఫై చేసి గ్లవ్స్ వేసుకొని ఏరియా తిరిగి ఐడెంటిఫై చేసి ఇల్లు ఐడెంటిఫై చేసి ఎక్కడైనా ఇల్లు బయట పెద్ద లాక్ ఉంటే అక్కడ అది పగలగొట్టి ఇతను పారిపోయి ఉంటుంది. అంటే అదే పగలగొట్టి అది దొంగతనం అక్కడ చేసింది. ఇతను ఇంతకుముందు కూడా రెగ్యులర్ ఒఫెండర్. ఇతను లోకల్ మన జిల్లా చెందిన టేకం రామారావు, ఉత్తునూరు మండల్ దంతన్పల్లి గ్రామ పంచాయతీ. బట్ ఇతను అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒఫెండర్. ఇంతకుముందు కూడా ఇతను 6th జనవరి రిలీజ్ అయ్యారు కరీంనగర్ జైలు నుంచి. 2 సంవత్సరం ఇతనికి శిక్ష పడినాయి. సిద్దిపేటలో, కరీంనగర్లో కూడా, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇతను చాలా థెఫ్ట్ ఒఫెన్సెస్ చేశారు. సో ఇతను పట్టుకోవడం జరిగింది. దానిలో మన సిఐ, ఎస్ఐ అండ్ లోకల్ స్టాఫ్ నరేష్ అండ్ శ్యామరావు, హెడ్ కానిస్టేబుల్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో జనాలతో మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ కేసులో కూడా మనం మేజర్లీ సీసీటీవీ కెమెరాస్తో వల్ల ఆ సీసీటీవీ కెమెరాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడైనా మావలలో మన క్రైమ్ అవుతున్నాయి, లేకపోతే న్యూ హౌసింగ్ బోర్డ్లో, టీచర్స్ కాలనీలో ఎక్కడైనా క్రైమ్ అవుతున్నాయి అంటే జనాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దొంగతనం అయిన తర్వాత సీసీటీవీ పెడుతున్నారు. సో దయచేసి మీ అందరితో మనవి దట్ మీరు 100% కెమెరాస్ పెట్టించాలి. ఎందుకంటే మన చేతిలో ఎంత ఉంటే లోకల్ ఇది బిజినెస్ మ్యాన్స్కి లేకపోతే డాక్టర్స్కి రిక్వెస్ట్ చేసి మనం 100% కెమెరాస్ పెట్టిస్తున్నాం. ఆల్రెడీ ఆదిలాబాద్ టౌన్లో మనం చాలా కెమెరాస్ పెట్టించాము. బట్ స్టిల్ ఎంత కెమెరాస్ ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఉతునూరులో కూడా రీసెంట్గా ఐటీడీ వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం దాదాపు 40 కెమెరాస్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ కెమెరాస్ వల్ల ఇది కేసు డిటెక్ట్ అయింది. సో మీ అందరితో రిక్వెస్ట్, మీరు 100% కెమెరా పెట్టించాలి.